చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే పెన్షన్లు పొందటంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లాలో పెన్షన్ల కోసం సచివాలయాలకు క్యూ కట్టారు లబ్ధిదారులు. వాలంటీర్ల సహాయంతో ఇన్నాళ్లు ఇంటి వద్దే పెన్షన్లు తీసుకున్నామని, ఇప్పుడు చంద్రబాబు కుట్రల వల్ల సచివాలయాలకు తిరగాల్సి వస్తుందని మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వృద్ధుల కష్టాలు అంతా ఎంత కాదు. 1వ తేదీన తెల్లవారుజామునే 6 గంటల లోపే వాలంటీర్ వచ్చి ప్రతి నెల పింఛన్ ఇస్తూ ఉండేవాడు. కానీ పూర్తి స్థాయిలో చంద్రబాబుతో పాటు అండ్ పూర్తిగా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లను పింఛన్ను పంపిణీకి దూరంగా ఉంచారు. దీంతో వృద్ధులు, వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు పింఛన్ కోసం. మనతో లబ్ధిదారులు ఉన్నారు. ఏముంది, 6ంటికల్లా తెచ్చి వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు రావటం లేదు. సచివాలయం చుట్టూ తిరగలేక అల్లాడుతున్నాం. ఈ కాళ్ళు నొప్పులు నిలబడలేము, చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు ఎట్లుండేది? ఇంతకు ముందు ఏముంది, వాళ్ళు వచ్చి ఇచ్చిపోతుంటే తీసుకుంటున్నాం. పొద్దున్నే ఇచ్చేసేవాళ్ళ? పొద్దున్నే ఇస్తారు. ఏం సార్, ఉదయం రమ్మన్నారు, ఉదయం వచ్చాము, 10-12 దాకా చూసాము. ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? ఇంతకుముందు మంచం మీద ఉండగానే తాతయ్య పింఛన్ వచ్చింది రమ్మని పిలిచేవాళ్ళు. ఇప్పుడు రాగానే వచ్చి అమ్మటే తమ వేసుకొని అమ్మటే చేతులు పెట్టిపోతున్నారు. ఇవాళ పొద్దుట నుంచి కాసుకొని కొంతమంది అన్నం కూడా తినకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితి చూస్తే కొంతమంది కాళ్ళు తీపులు తీసుకొని నిలబడలేక బాధ, గుంపులు నువ్వు ముందా నేను ముందా అంటూ, నువ్వు ముందా నేను ముందా అంటే ఎగబడి పోతా ఉన్నారు. ఎవరికి అందలేకపోవట్లేదు. ఏ పద్ధతి బాగుంది? అదే బాగుంది. పొద్దున్నే వచ్చి వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళు తంబేసుకుని వెళ్ళిపోవటము, అది బాగుంది పద్ధతి. ఇవాళ ఏంటంటే కాళ్ళు ఉన్నవాడు వస్తాడు ఏడదాకా, కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? అట్లా అయిపోయింది మా బాధ అంతా. ఇవాళ ఉదయం నుంచి కొంతమంది ముసలోళ్ళు బండెక్కించుకొని తీసుకొచ్చాడు, వదిలిపెట్టిపోతే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు తీసుకుపోవడానికి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకంటే వాళ్ళు పెట్టింది ఒకళ్ళు ఏదో పోయి చెబుతారేమో, వాళ్ళకి ఓట్లు వాళ్ళకి ఏమో చెప్తారేమో అని చెప్పేవాడు అట్టా చదువుతాడు, ఎట్టా అని చదువుతాడు. వాళ్ళు ఆయన చెప్పినంత మాత్రాన ఇదేం ఆపదు. వీళ్ళు ఏంటంటే అది చేస్తే ఏదైనా బెనిఫిట్ ఈయనకైద్ది అనుకున్నాడు, కానీ ఆయనకి మూతి మీద కొట్టే సంగతి ఆయనకి తెలియదు. ఆయనకి ఈ ముసలోళ్ళు ఏడుపు వల్ల సగం పోతాడు. ఎంతమంది ముసలోళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు? ఎంతవరకు కరెక్ట్ ఏముందండి, వీళ్ళు ఇప్పుడు ఏడ్చుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎండకి వచ్చి అంతా చేదరపడుతుంది. ముందు తెల్లారుజామున 5-6 వచ్చి ఇచ్చేవాళ్ళు. శుభ్రంగా ఇంటికి వచ్చి నిద్ర లేవంగానే అప్పుడు శుభ్రంగా ఉంది. దీని నుంచి అంతా కొంతమంది ఇసుక్కుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఈ పరిస్థితి అంటే వాడెవడు పిటిషన్ వేసాడంట. వాళ్ళు ఏందో ఏలుముద్ర వేయించుకోవటం, మామూలుగా డబ్బులు ఇవ్వటం, పోవటం. ఏదన్నా ఈ గవర్నమెంట్ ఏదైనా స్కీములు వస్తే అయ్యా ఈ ఏలుముద్ర వేయండి, ఈ అప్లికేషన్ పెట్టుకోండి అని వాళ్ళే పూర్తి చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అంతేగాని ఈ రాజకీయం ముచ్చటే లేదు. ఊరకే ఇది ఒక తంతు అన్నమాట, ఇంకేం లేదు. ముందు ఇట్ట నడవలేని వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలా? కొంతమంది మంచాల మీద వేసుకొని వస్తున్నారు, మంచాల మీద సచివాలయం కాడికి. వాళ్ళ పరిస్థితి ఏందో కూడా అర్థం కావడంలా. వాళ్ళ మటుకు వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. తెల్లారుజామునే 4:30 కల్లా వచ్చేస్తారు. వచ్చి ప్రతి ఇంటికి తలుపు కట్టి ఇస్తుంటాడు, డబ్బులు లెక్క పెట్టి. కాళ్ళు నడవనేస్తుందా? నా కాళ్ళు నడవలేదు. ఏది అవుడు కొద్దిగా ఏంది, ఇంటికి ఇచ్చి కమ్మగా 5 ఇంటికి ఇచ్చిపోతున్నారు. ఈ కర్మ ఏందయ్యా? 10 మంది కూడిపెట్టు చెప్పుకుంటారు, పెట్టేవాడిని మట్టి కొడితే ఎట్టయ్యా? పూర్తిగా మనకి ఇక్కడ చూస్తే పూర్తిగా వృద్ధులు కర్ర పట్టుకుని సచివాలయానికి నడిచి వస్తున్నారు పింఛన్ తీసుకోవడానికి. ఖచ్చితంగా చంద్రబాబు ఒక దుర్మార్గపు ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారని కూడా వృద్ధులు మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నర్సరావుపేట.